నమస్తే అండి. అసలు పెన్షన్లు ఎవరి హయాంలో ఎక్కువ ఇచ్చారు? మా హయాంలో ఎక్కువ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినటువంటిది మొన్నటికి మొన్న కూడా మా హయాంలో పెన్షన్లు ఎక్కువ ఇస్తున్నాము అనేటటువంటి విధంగా చెప్పింది. అయితే కోత విధిస్తున్నారు, అక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక కోతలే పడుతున్నాయి, ఎక్కడ ఇచ్చారు పెన్షన్లు అనేటటువంటి ప్రచారం ఇప్పుడు ఉంది. కానీ మా హయాంలో పెన్షన్లు ఇచ్చాము అనేటటువంటిది. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్లు ఎక్కువ ఇచ్చారా అని అంటే చూస్తే మొన్న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే దీనికి సంబంధించి 2019 జూన్ నాటికి, అంటే జగన్మోహన్ రెడ్డి అప్పటికి అధికారంలో రాలేదు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటిది. అప్పటికి సామాజిక భద్రత పింఛను పథకం కింద రాష్ట్రంలో 53,85,796 మంది లబ్ధిదారులు ఉన్నారు. అది 2025 అంటే జగన్మోహన్ రెడ్డి టైం నాటికి ఫిబ్రవరి నాటికి 63,59,907 మంది, అంటే సుమారుగా 11 లక్షల వరకు కూడా మందికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పింఛన్లు పెరిగాయి. అంటే బాగా పెరిగాయని చెప్పవచ్చు. జగన్ వచ్చాక అర్హుడా కాదా అన్నదే చూశారు. కానీ ఈయన ఏ పార్టీ వాడు, మన పార్టీ వాడా వీడా, లేకపోతే ఓటు వేశాడా ఓటు వేయలేదా అనేటటువంటి చూడకుండా అర్హుడైతే పింఛను, అడిగినా అడగకపోయినా పింఛను ఇచ్చేటటువంటి వాడు ఆ టైంలో ఇచ్చాడు. మరి అదే ఇప్పుడు స్పష్టమైందని చెప్పొచ్చు ఒక విధంగా. ఇప్పటిదాకా కూటమి సర్కారు అధికారంలోనికి వచ్చాక కేవలం 14,097 మంది పేర్లనే తొలగించామన్నటువంటి చెప్పినటువంటి సందర్భంలో ఈ విషయం బయటపడినటువంటి సందర్భం. నమస్తే.